గోకులం ఆటలతో పాటలతో నిండిన పవిత్రమైన భూమి. కాని యమునా నదీ ఒడ్డున మాత్రం ఒక భయంకరమైన శాపం దాగి ఉంది. ఆ నదిలో నివసించింది కలియ నాగు. విషపు శ్వాసతో జలాలను నల్లగా మార్చిన ఆ భయంకర సర్పం. వృక్షాలు ఎండిపోయాయి, చేపలు చనిపోయాయి, పక్షులు ఎగరడం ఆపేశాయి. ఒకరోజు ఆటలో మునిగిపోయిన బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా ఒడ్డుకు వచ్చాడు. స్నేహితులు భయపడి, కృష్ణా, ఆ జలాలు విషపూరితం, వెళ్ళవద్దు అని అరిచారు. కాని కృష్ణుడు చిరునవ్వుతో ఆ విషజలాల్లోకి దూకేశాడు. నీటి లోతుల్లో కలియ తన బలమైన ఫణాలతో కృష్ణుడిని గట్టిగా బిగించి చుట్టేశాడు. గోకుల ప్రజలు, యశోదమ్మ సహా అందరూ ఒడ్డున నిలబడి కన్నీళ్లు కారుస్తూ చూశారు. అయితే కృష్ణుడు ఎవరు సాధారణ బాలుడు కాదు. అతడు తన దేహాన్ని విస్తరించాడు, దివ్యశక్తిని చూపించాడు. కలియ పట్టుకోసలు ఒక్కొక్కటిగా సడలిపోయాయి. అప్పుడు ప్రారంభమైంది ఒక అద్భుతం. కృష్ణుడు కలియ ఫణాలపై దివ్యనాట్యం చేశాడు. ప్రతి అడుగు ఒక శిక్ష, ప్రతి జంప్ ఒక దెబ్బ. ఆ సర్పం బలహీనమై తలలు వంచి ఓడిపోయింది. ఆ సమయంలో కలియ భార్యలు, నాగపత్నులు ప్రార్థించాయి. ప్రభూ, మా భర్తను క్షమించండి అని నమస్కరించాయి. కరుణామయుడైన కృష్ణుడు వారిని ఆలకించాడు. కలియ ప్రాణాలను కాపాడి యమునా విడిచి సముద్రంలోకి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కలియ వెళ్లిపోవడంతో యమునా పవిత్రమైంది. పక్షులు తిరిగి ఎగరసాగాయి, చేపలు ఉల్లాసంగా కదిలాయి, వృక్షాలు పచ్చగా విరబూశాయి. గోకుల ప్రజలు కృష్ణుడిని హర్షధ్వనులతో ఆరాధించారు. ఇది మనకు ఒక శాశ్వత సత్యం చెబుతుంది. అహంకారం, విషం, అంధకారం ఎంత బలమైనా దైవకృప ముందు అవి బూడిదవుతాయి.